ఉమ్. విశేష వ్యాఖ్య ఏంటంటే నిన్న చెప్పుకున్నాం. ఆత్మవిద్య ఎవరైతే పొంది ఆ ఆత్మవిద్యను గురించి విని దాని మన నిధిధ్యాసలచే ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు కుశలరు. అట్టి ఆత్మతత్వాన్ని బోధించేవారు కూడా అతి కుశలరై ఉండవలను అని, అట్టి నిపుణుడైన ఆచార్యుని చేత ఆత్మనెరుగు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి అనక తప్పదు అని నిన్న జరిగిన దాంట్లో దానికి విశేష వ్యాఖ్య ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ప్రతిపాదిస్తున్నారు. ఆచార్యుడు కానటువంటి వాడు ఆత్మతత్వమును బోధించలేడు. ఆచార్యుడు కానటువంటి వాడు బోధించగలిగినటువంటి స్థితిలో ఆయనకు జ్ఞానం ఉండాలి. అట్లా ఆచార్యుడుగా ఉన్నటువంటి వాడు కానటువంటి ఆచార్యుడు కాకుండా ఎవరు పడితే వాళ్ళు బోధించే తత్వాన్ని, ఈ తత్వాన్ని బోధించలేరు. మిగతా దానిలాగా ఏదైనా చదివేది తెలిసింటే పురాణం చదివినట్టు ఇంకోటో కాదు ఇది. కాబట్టి ఇది బోధించాలి అంటే ఆత్మతత్వాన్ని ఆచార్యుడై ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే, స్వయంగా తానే ఆచరించి తాను స్వయంగా ఆత్మనిష్టను పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మతత్వానికి బోధించడానికి అనర్హులు. తాను స్వయంగా ఆత్మానాత్మ విచారాన్ని వివేకం కలిగి ఆత్మ ఏది అనాత్మ ఏది అనే విచారంలో తాను అట్లా ఆత్మనిష్టను పొందినటువంటి వాడై అట్లా తానే స్వయంగా పొందనకుండా ఉండేటటువంటి వాడు బోధించడానికి అనర్హుడు. తనకే అది తెలియనప్పుడు ఆ రెండింటి భేదాన్ని తెలుసుకొని విచారణ చేసి తాను ఆత్మనిష్టలు లేనప్పుడు తనకు స్వయంగా అనుభవం లేదు కాబట్టి బోధించడానికి అనర్హుడు. అట్లా ఎవరైతే ఆచరిస్తున్నారో, ఎవరైతే ఆత్మనిష్ఠుడుగా ఉన్నారో అటువంటి ఆచార్యుడు బోధించడానికి అర్హుడే. ఒకవేళ అటువంటి అనర్హులను నీవు ఆశ్రయించినచో, ఒకవేళ నువ్వు అట్లాంటి అనర్హులను ఆశ్రయించినావు అనుకో, వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా నీలో అవిద్య చబలితమైనటువంటి అజ్ఞాన ప్రవృత్తికి ఇంకా బలం చేకూర్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రమాదం ఒకటి. సమయం అయిపోయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వైరాగ్య భావన వచ్చి ఈ కుటుంబ విషయాలు, ఈ పనులన్నీ అయిపోయి, ఇళ్లలో పెళ్ళిళ్ళు అయిపోయి, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయి నుంచి పోదాంలే అని పోయి ఉంటారు. ఇంకా ఆటికి వయసు సుమారుగా అయిపోయి ఉంటుంది. ఇంకా మిగిలిన దాంట్లో అన్నా దీని మీద దృష్టి పెడదామంటే ఇంకా ఆశ్రయించిండే గురువు ముందే ఎంచుకొని చూసి వాళ్ళ తత్వం తెలియక ఊరికే పోయి ఉంటారు. వేషధారణ చూసో దేన్ని చూసో స్వామి అందరికీ విభూతి పంచుతాడు, దానివల్ల ఏదైనా ఫలితం వస్తుందనో, కొందరు స్వామి ఈ విధంగా ఏదో ఇది చేస్తాడని చెప్పు ఇట్లా పోయిండే వాళ్ళు వేషధారణ బట్టి పోయినారనుకో, ఇదంతా కనుక్కొని నాకు సరిపోయిన గురువు కాదని మళ్ళీ నువ్వు ఇంకో గురువును వెతుక్కొని పోయి ఇదంతా కాలయాపన జరిగి ఇక నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోలేవు. కాబట్టి ఈ పోయిన అట్లా పోతే, ఒకవేళ అనర్హుడైనటువంటి గురువుని నీవు ఆశ్రయించో నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా వాళ్ళు అవిద్యాసభరితమైనటువంటి అజ్ఞాన ప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి ఆ అజ్ఞానం చేత నీకు ఇంకా బంధం కలిగించి నిన్ను ఇంకా ఇరికించడానికి ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బయటపడడానికి వచ్చావు. భ్రాంతులను తొలగించుకొని బయటపడే కార్యక్రమంలో కాకుండా ఇరికించే కార్యక్రమంలో పడినట్లయితే. కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. గురువుని ఎంపిక చేసుకునేటప్పుడే సమగ్రంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. వారిని అనుసరించాలట. వారిని అనుసరిస్తూ ఉండాలి. వారి వెంబడి గురువు ఎటువంటి వాడు ఏంటి, గురువు ఆ శిష్యులు ఆల్రెడీ కొంతమంది చేరింటారు కదా, వాళ్ళ ద్వారా కొంత తెలుస్తుంది. అట్లా నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే 1 సంవత్సర కాలము అనుసరించి ఉండాలంట. అనుగమించి ఉండాలంటే ఆయన్ని అనుసరించి ఉండాలి. 1 సంవత్సర కాలం అనుసరించి ఉండాలట గురువును. గురువును అనుసరించి ఉంటే ఉపదేశం తీసుకోకపోయినా కూడా 1 సంవత్సర కాలం అనుసరించి ఉండాలి. అనేక సందర్భాలలో గురువు గారు ఎలా ఉన్నారు,
అనేటటువంటి పరీక్ష చేయాలి. అనేక సందర్భాల్లో గురువుగారు ఎలా ఉన్నారు అనేటువంటి పరీక్ష చేయాలి. ఏ ఏ రకంగా ఉన్నారు అంటే చెప్పే విషయాల్లో నీకు సందేహాలు ఏర్పడి అడిగే ప్రశ్నల్లో, మాట్లాడే విధానంలో నీకు అప్పుడే అర్థమైపోతే సరిపోతుంది. అట్లా శిష్యుడే గురువుని పరీక్షించాలి. 26 దైవీ లక్షణాలను గురువులో గుర్తించి, ఈయన నాకు తగునా అని తగుపాటి గురువుని అన్వేషించాలి. 26 దైవీ లక్షణాలంటే నిన్న చెప్పాం. నిన్న ఇచ్చినయన్నీ. ఆ దైవీ లక్షణాలన్నీ ఉన్నాయా ఆయనకు? ముందు పేజీలో నిన్నంతా అవే చెప్పాం. ఏవి? భయం లేకుండా చిత్తశుద్ధి, జ్ఞానయోగం, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, కపటం లేకుండుట, అహింస, సత్యము, కోపం లేకుండుట, కర్మఫల త్యాగము, శాంతము, చాడీలు చెప్పుకునుట, సర్వప్రాణుల ఎట్లా కరుణ కలిగినుట, ఆచరించకుండుట, ఏది? కరుణ కలిగి ఉండుట, విషయములందు మనసును వ్యాపింపనివ్వకుండుట, ధర్మ విరుద్ధ కార్యక్రమాలు ఆచరించుకునుట, మృదు స్వభావం, చంచలత్వం లేకునుట, బ్రహ్మ తేజస్సు, ద్వంద్వములను ఓర్చుకుంటా, ఆపత్కాలంలో ధైర్యం కలిగి ఉండుట, బాహ్యాభ్యంతర పరిశుభ్రంగా ఉన్నట, ద్రోహ చింతన లేకునుట, అభిమానం లేకునుట. ఇవి 26 నిన్నొచ్చినాయి. ఆ 26 ఉంటే దైవీ గుణాలతో ఉన్నాడు ఈ వ్యక్తి అని అర్థం. 26 లక్షణాలు ఉంటే దైవీ గుణాలతో ఉండేటువంటి వ్యక్తినా అని గుర్తించాల. ఆయనలో ఏంటివైనా కానీ మామూలు మానవులకు ఉండేటువంటివన్నీ ఉన్నాయనుకో, ఈర్ష్యాద్వేషాలు, స్వార్థం, అభిమానం, అహంకారం, ఇవన్నీ ఉంటే ఇంకా పనికిరాడనేది నువ్వు అర్థం చేసుకోవాలి. మామూలు బాహ్యంగా కూడా వానికి 26 గుణాలు ఉన్నాయప్ప అంటారంట. బాహ్యంలో వాడుక భాషలో అయితే 26 గుణాలు అంటారు. ఈ 26 గుణాలు ఇవి అని మనకు తెలిసింది. కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు సమగ్రంగా గమనించవలసి ఉండి, సంవత్సర కాలం పరీక్షించి అనుసరించాలంట. నిజానికి శిష్యుడే నిర్ణయించుకోవాలంటే ఒక సంవత్సర కాలం అనుసరించి ఉంటే ఆ 26 దైవీ గుణాలు ఉన్నాయా లేదా అనేటివి సంవత్సర కాలంలో ఒక్కటొక్కటిగా ప్రవర్తన రీత్యా, బోధించేటప్పుడు చెప్పే రీత్యా నీకు తెలియబడతాయి ఒక్కొక్కటి. ఈయన నాకు తగునా అని తగుపాటి గురువుని అన్వేషించాలి. ఈ అన్వేషణ కూడా అత్యంత శ్రద్ధతో చేయాలి. అన్వేషణ కూడా ఇంకా కాలం అయిపోయిన తర్వాత కాలం ఏమి వెనక్కి రాదు కదా. కాబట్టి అన్వేషణ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసి, అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువు గారు నిరంతరాయముగా ఆత్మనిష్ట గురించే బోధిస్తున్నారా, లేక జనవాక్యహితమైనటువంటి ప్రయోగమార్గ పద్ధతిగా, జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధ చేస్తున్నారా అనేటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఇక గమనించాల్సింది ఏంటంటే శ్రేయో మార్గం, ప్రయోగ మార్గం అని 2 రకాలు చెప్పారు కదా. శ్రేయో మార్గంలో అయితేనేమో కేవలం ఆత్మ గురించి తెలుసుకొని, తనకు అతీతమైన దాని గురించి తెలుసుకొని, సమిష్టి గురించి, పరమాత్మ గురించి, దీనిల గురించి విచారణలో తెలుసుకుంటూ పోతూ, తాను ఒక్కో దాని స్థితిలో నుంచి అధిగమించుతూ పోవడం. ప్రయోగ మార్గంలో పోతే మళ్ళీ నీకు నేననేటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి భావనలతో, నీ చుట్టూ ఉండే బంధాలతో, ప్రపంచంలో నేనే శరీరమునే నేను అనేటువంటి భావనతో బంధించుకోవడం. దానివల్ల అనేకమంగా ఏర్పడినటువంటి సర్వద్వంద్వాలతో బంధాలు ఏర్పడతాయి. అట్లా ఆ పద్ధతిలో చేస్తున్నాడా, ఈ పద్ధతిలో చేస్తున్నాడా అనేది గమనించాలి. గమనించి ఎవరైతే స్వయంగా ఆత్మనిష్ఠులో వారు మాత్రం అతి కుశలురై ఉండుట చేత, ఈ అతి కుశలత్వము అంటే అర్థం ఏమిటంటే బుద్ధి యొక్క కదలికలని కదలక ముందే తెలుసుకొనుట. ఈ అతి కుశలత్వము అతి కుశలత్వంగా చెప్పుతారు వాళ్ళు. ఆత్మనిష్ఠలో ఉండేవాళ్ళు అట్లా చాలా తెలివైన వారుగా ఉంటారు అనడానికి అర్థం ఏంటంటే బుద్ధి యొక్క కదలికల్ని, బుద్ధి ఏ విధంగా కదులుతోంది, బుద్ధి ఏ విధంగా ఇది చేస్తుంది, ఆలోచన నిర్ణయం చేస్తుంది అనేది కదలక ముందే తెలుసుకునేటువంటి స్థితిలో ఉంటాడనమాట అటువంటి వాడు. ఇది కౌశలము అంటే. కౌశలం అంటే నిపుణత్వము, నైపుణ్యము. ఎంత ఉండాలయ్యా అంటే బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మను అనుసరించే పని చేస్తుంది.
కర్మ అంటే ఏమిటి అంటే ఈ 3 గుణాలతో కర్తృత్వ భోక్తృత్వాలతో ద్వంద్వానుభూతితో వాసనలతో కూడుకొని ఉండేది. బుద్ధి ఏం చేస్తుందంటే కర్మను అనుసరించి నువ్వు చేసే పనులను అనుసరించి పోతుంది. అయితే అట్లా చేసేటువంటి కర్మ ఏమిటి అంటే 3 గుణాలతో కూడుకొని ఉండి కర్తృత్వము, భోక్తృత్వము, ద్వంద్వానుభూతులతో, వాసనలతో కూడుకొని ఉంటుంది. కర్తగా ఉంటుంది. మళ్ళా కర్త చేసినటువంటి పనిని అనుభవించే భోక్తగా ఉంటుంది. మళ్ళా సుఖము, దుఃఖాన్ని అనుభవించేటువంటి ద్వంద్వానుభూతితో ఉంటుంది. అనుభవించిన దాన్ని వాసనలతో కూర్చుకొని మళ్ళా తనలో ఇముడ్చుకొని వాసనలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి గుణత్రయము, వాసనాత్రయము, దేహత్రయము, శరీరత్రయము, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ కూడా కర్మత్రయంలో ఉన్నాయి. ఈ త్రిపుటులన్నీ ఎక్కడున్నాయి అంటే ఈ కర్మత్రయంలో నువ్వు చేసేటువంటి 3 పనులు, ఆ పనులను బట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ త్రయాలన్నీ గుణత్రయం అనేది, వాసనాత్రయం అనేది, దేహత్రయం అనేది, శరీరత్రయము, అవస్థాత్రయం అనేటువంటివన్నీ త్రిపుటులన్నీ కూడా ఏమిట్లో ఉన్నాయంటే కర్మత్రయంలో ఉంటాయి. కాబట్టి మరి వాటి యందు ఏ రకమైనటువంటి కదలికలైనా, ఏ రకమైనటువంటి ప్రలోభాలైనా, ఏ రకమైనటువంటి ప్రభావాలైనా, ఏ రకమైన ప్రతిబంధాలైనా అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి. ఇక బుద్ధిలోనే నువ్వు చేయాలా, కర్మ చేయాలి అంటే కర్మ చేస్తున్నటువంటి ఏ రకమైన కర్మ నేను చేస్తున్నా, ఏ రకమైన పనిని నేను చేస్తున్నా, ఈ పని సరైనదేనా? మామూలుగా నిత్య నైమిత్తికంగా నువ్వు చేసుకునే పనులేమో మామూలు పనులు. వాళ్ళు తోముకోవడమో, మంగడుకోవడమో, లేకపోతే ఇంట్లో నీకు దేహానికి సంబంధించినవి. అవి కాకుండా ఇతరత్రా జగత్తుతోనూ, నీ కుటుంబంతో అయినా సరే, ఇతరులతో అయినా సరే చేసేటువంటి పనుల్లో ఏ పని చేసినప్పటికీ ఆ పని కర్తృత్వంతో, భోక్తృత్వంతో, ద్వంద్వానుభూతితో చేస్తే ఆ అనుభవాలన్నీ వాసనలుగా ఉంటాయి కాబట్టి ఈ 3 గుణాలతో కూడుకొని ఉంటాయి. వాటిని అనుభవిస్తే వాసనగా రూపొందించుకుంటే వాసనగా ఉంటాయి. 3 దేహాలనేటువంటి స్థూల, సూక్ష్మ, కారణ దేహాలుగా ఉన్నటువంటివి అవస్థాత్రయాలతో కూడుకొని 3 అవస్థలతో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థలతో కూడుకొని ఉంటాయి. ఈ త్రిపుటులన్నీ కూడా ఏమిట్లో ఉన్నాయంటే నువ్వు చేసే పనుల యొక్క కర్మత్రయంలోనే ఉన్నాయి. మరి వాటి యందు ఏ రకమైనటువంటి కదలికలైనా, దాంట్లో ఏ రకమైనటువంటి కదలిక కలిగినా, ఏ రకమైనటువంటి ప్రలోభాలో లేకపోతే ప్రభావాలు నిన్ను ఆకర్షింపేటివి కొన్నైతే నువ్వు ప్రలోభపడి ఇది నాకుంటే బాగుండు, అది తీసుకుంటే బాగుండు, అది దొరికింటే బాగుండని దాని పట్ల ఏదో పొందాలనే దాని పట్ల ప్రలోభపడడం, ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? ఇవన్నీ ఏ రకమైన ప్రతిబంధాలైనా సరే అవన్నీ బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి. బుద్ధిలో వ్యక్తీకరించబడతాయి కాబట్టి బుద్ధి ఏం చేయాలంటే అవసరమా లేదా అనే నిర్ణయాత్మక శక్తి బుద్ధికుంది. కాబట్టి కదలికలు జరిగినప్పుడు, ప్రలోభాలు జరిగినప్పుడు ఆకర్షితులు కాకుండా వాటి పట్ల నువ్వు వ్యవహరించాల్సిన ఉంటుంది. అప్పుడు ఇది అవసరమా లేదా? ఈ కర్మ ఏదైనా దానికి సంబంధించిన పని నువ్వు చేసేటప్పుడే బుద్ధిలో వ్యక్తీకరించబడతాయి కాబట్టి బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడే బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపి ఉంచి ఈ ప్రలోభాలకు గురి కాకుండా చేయగలగడం కౌశలము అనబడుతుంది. చూడండి, ఇప్పుడు ఈ రకమైనటువంటి మనం చేయబోయే పని ఏదైనా సరే అది ఏ రకమైనటువంటి పని ఒకటోది, మళ్ళా ఏ రకమైన అది ప్రలోభ పెట్టేటువంటి పని, నన్ను ప్రలోభ పెడుతుందా, నేను దాని ప్రభావం చేత దానికి లొంగిపోతున్నానా, ఏ రకమైన ప్రతిబంధకాలు దానివల్ల ఉన్నాయి అని బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి బుద్ధి ఏం చేయాలంట అంటే వాటికి లొంగబోయే లోపలే వాటికి లొంగిపోకుండా అంతకు లోపలే బుద్ధిలో మేల్కొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపి ఉంచితే బుద్ధిని ఏం చేయాలి? శరీర ధర్మమైనటువంటి శరీరం ఏమేమి చేస్తుందో వాటి పట్ల తాను కర్తగా ఉండి చేసే దాంట్లోకి పోకుండా ఆత్మయందు బుద్ధిని ఏం చేయాలంటే ఆత్మయందు సాక్షిత్వం ఉంది, నేను గుర్తెరిగే చైతన్యంగా ఉండేటువంటి
ఆత్మను నేను సాక్షిగా ఉన్నాను. ఈ దేహము దాని యొక్క సర్వకర్మలకు, పనులన్నిటినీ చూస్తున్నటువంటి సాక్షిగా నేనున్నాను. నేను చైతన్య స్థితిలో ఉన్నాను. సమిష్టిలో ఉన్నటువంటి సమిష్టికర్త అయినటువంటి పరమాత్మ ప్రకాశం చేతనే సర్వము జరుగుతున్నాయి. ఈ పనులన్నీ జరుగుతున్నాయి. నేను కర్తను కాదు. నేను చేస్తున్నటువంటివన్నీ నేను సాక్షిగా ఉండి చూస్తాను. నేను నిర్ణయించుకొని వాటికట్లా ప్రలోభపడను. చేసే పనులన్నిటిని ఈ రకమైనటువంటి స్వార్థంతో, లేకపోతే ఇంకొక ప్రలోభంతో, లేదంటే ఇంకొక తాను లాభాన్ని ఆశించి కర్తగానో అట్లా చేయకుండా చేసే పని చేస్తూ ఉంటా. చేసే పని చేస్తూ అది చేస్తూ ఉంటే నేనని పలుకుతున్నటువంటిది సాక్షిగా ఉంటది లోపల. ఆ బుద్ధి అనేటువంటి ఏదైతే నిర్ణయిస్తుందో అది నిర్ణయించి నేను సాక్షిత్వమందు చైతన్యమునందు నిలిపి ఉంచి ఈ ప్రలోభాలకు గురి కాకుండా చేయగలగడమే కౌశలము అనబడుతుంది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయ్యా నువ్వంటే ప్రపంచంలో చాలా రకాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. నైపుణ్యాన్ని ఏ విధంగా సంపాదించాలి? ఏ రకమైన సంపాదించాలి మీ నైపుణ్యము అంటే చాలా రకాల ప్రపంచంలో చాలా నైపుణ్యాలున్నాయి. ఒక గోడకి మేకు కొట్టాలన్నా కూడా నైపుణ్యంతో కొట్టాలి. లేకపోతే ఏలు బద్దలైతుంది. దాని మీద సరిగ్గా తగలకుండా ఉంటే సుత్తి దానికి సంబంధించిన పరికరాలు ఉంటేనేమో ఆ పరికరాలు ఉండడమే కాదు, మళ్ళీ దాంట్లో నైపుణ్యం గనక లేకపోతే అది మేకు మీద జారిపోయి ఏలు మీదకొచ్చి పడి నుజ్జయిపోతుంది ఏలు. లేకపోతే ఏలు బద్దలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఓ సెల్ ఫోన్ రిపేర్ చేయాలంటే కూడా నైపుణ్యం కావాలి. ఓ వంట చేయాలన్నా, ఆ వంకాయ కూర చేయాలన్నా, ఏది చేయాలన్నా నైపుణ్యం కావాలి. సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే వంకాయ తెగే బదులు ఏలు తెగుతుంది. అంటే వంకాయ కోసి చేస్తారు కదా! ఏదైనా సరే సొంతంగా అనుభవం లేకొచ్చి, తనకు అనుభవం లేకొచ్చి మళ్ళా దీనివల్ల ఇది ఇట్లా చేయాలనే అనుభవం గనక లేకపోతే, ఆ అనుభవానికి సంబంధించిన ఆలోచన గనక లేకపోతే ఏలు తెగుతుంది. ఇంకొకటి నష్టం కూడా జరుగుతది. కాబట్టి నైపుణ్యం అనే రకరకాల నైపుణ్యాలున్నాయి. కాబట్టి ప్రతి పనిలోనూ కర్మ కౌశలం. కర్మ సుకౌశలం అంటే అర్థం ఏమిటంటే చాలా నైపుణ్యంతో చేయబడేటువంటి కర్మ అని చెప్పకూడదు. యోగాత్ కర్మ సుకౌశలం. సుకౌశలం అంటే ఒట్టి కౌశలం కాదు. నీవు ఆత్మవిచారణ జ్ఞానంతో, సాక్షిత్వ జ్ఞానంతో నిలబడి ఉండి, నిష్ట కలిగి ఉండి, చెల్లించని వాడివై ఉండి చేసేటటువంటి వ్యవహారము అని అర్థం. కౌశలం అంటే ఏం కౌశలం అంటే యోగాత్ కర్మ సుకౌశలం. యోగంతో కూడినటువంటి మంచి కౌశలం. కేవలం ఒట్టి కౌశలం కాకుండా ఆత్మవిచారణ జ్ఞానంతో, సాక్షిత్వ జ్ఞానంతో నిలబడి ఉండి ఆత్మవిచారణ చేస్తున్నావు. నేను ఆత్మస్థితిలో, చైతన్య స్థితిలో ఉండాలి అనేటువంటి నిర్ణయంతో సాక్షిత్వ జ్ఞానంతో నిలబడి ఉండి, నిష్ట కలిగి ఉండి, చెల్లించని వాడై, చెల్లించితే మళ్ళీ ఏమవుతుంది? ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఆ విస్తీర్ణ ఆకర్షణ అనేటువంటి ఇప్పుడు ఇది ఒకటి ఆకర్షిస్తానే దాంట్లోకి దాంట్లో విలీనమైతేనే అది లాక్కపోతుంది ఇంక ప్రపంచంలోకి. కాబట్టి ఆ చెల్లించని వాడివై ఉండి చేసేటటువంటి వ్యవహారం అని అర్థం. చెల్లించకుండా ఉండి ఆ స్థితిలో ఉండి చేసే వ్యవహారం అని అర్థం. అంతేగాని వ్యవహారంలో బాగా కౌశలంగా చేయగలడము, వ్యవహారంలో బాగా కౌశలంగా చేసేటివి అనేకం ఉన్నాయి. పనులన్నీ కౌశలంతో చేసేటివే. టెక్నిక్‌లు ఉంటాయి. టెక్నిక్‌ల ద్వారా చేసేవాళ్ళు ఉంటారు. అట్లా చేసినప్పటికీ అవన్నీ వ్యవహారంలో చేసేటివి. ఇది అట్లా కాదు. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఎప్పుడు కూడా ముందు దీంట్లో ఏది పెట్టుకోవాలి? ఈ ఆత్మానాత్మ వివేకంతో ముందు ఇయన్నీ శరీరంతో చేసేటువంటి దీంట్లో కలిగేటువంటి ఆకర్షణలతో సహా ఈ ఈ శరీరం చెల్లించి దాని పట్ల దాని పట్ల చెల్లించినా కూడా ఇయన్నీ అనాత్మ పరిస్థితులు. ఇవన్నీ అనాత్మకు సంబంధించినవి అని దానిలోకి లోను కాకుండా ఆత్మవిచారణ జ్ఞానంతో, ఆత్మనిష్టతో, సాక్షిత్వ జ్ఞానంతో ఉండాల. నేను నేనని పలుకుతున్నది గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి అధిష్టాన చేతన బ్రహ్మం అనే ఆత్మ నేను సాక్షిని అనేటువంటి శరీరంలోనే ఉంటూ దీంతో సంగమించకుండా ఉండేటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండాలి.
ఇది కదిలింది అనుకో, శరీరం కదిలింది. శరీరాన్ని ఆలోచనలు, శరీరంలో ఉండే అంతకుముందు వాసన రూపంగా ఉండేటివి, లేదంటే ప్రపంచంలో వాటి పట్ల కదలికలు కలుగుతాయి కదా. కదిలినప్పుడు దాంతో సంగమించకుండా ఉండడం నువ్వు సాక్షిగా. చాలామంది ఈ అర్థాన్ని తప్పుగా స్వీకరించినప్పుడు బాగా వంట చేయగలగడము కూడా ఆత్మనిష్టయే, బాగా ధనం సంపాదించడం కూడా ఆత్మనిష్టయే, బాగా వ్యాపారం చేయడం కూడా ఆత్మనిష్టయే, బాగా భోజనం చేయడం కూడా ఆత్మనిష్టయే, బాగా నిద్రపోవడం, సుఖాలను అనుభవించడం కూడా ఆత్మనిష్టే అనేటువంటి అర్థాన్ని అది సూచిస్తుంది. కౌశలము అనే దాన్ని అన్నిటికీ అన్వయించుకోకూడదు. అట్లా అన్వయించుకుంటే ఏమవుతుందంటే, బాగా పనిచేసినాడు ఒకడు అంటే వాడి శరీరంతోనో దేనితోనో వానికి కావలసినటువంటి సుఖాన్ని పొంది పనిచేసినప్పుడు, లేదంటే ఒక గడ్డపార తీసుకొని ఏదైనా తవ్వమని చెప్తే ఆ తవ్వేనప్పుడు, లేదంటే ఇంకో ఏందైనా వంట కానీ, లేకపోతే వ్యాపారం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, అవన్నీ ఏంటివి? అవన్నీ వ్యావహారికమైనటువంటి పనులు. వాటిల్లో కాదు నిష్టగా. అది దాన్ని చేసేటప్పుడు చేశాడు కానీ, ఆత్మనిష్టగా చేయడము అనేటువంటి దాని కిందకి రాదది. శరీరం ఉంది కాబట్టి దాన్ని పోషించుకోవాలి కాబట్టి, ఏవో పనులు చేయాలి కాబట్టి, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏవో తనకు సంబంధించిన కొన్ని, కుటుంబానికి సంబంధించిన కొన్ని, బయట వ్యవహారానికి సంబంధించినవన్నీ చేస్తారు. అది కూడా ఆ పనులు కూడా నిష్టగా చేసినప్పుడే ఉపయోగపడతాయి. ఏదో నిర్లక్ష్యంగా చేస్తే అదేమో ఉపయోగపడేది కాదు. అది కూడా నిష్టగా చేయాలి కానీ, దాంతో తాదాత్మ్యం చెంది చేయడం అనేది వేరది, వ్యవహారికం అది. కాబట్టి అందరూ ఏంటి ఇట్లా బాగా కౌశలంగా చేస్తాడు అని అంటే, చాలామంది అర్థాన్ని తప్పుగా తీసుకొని, బాగా వంట చేయగలడం కూడా ఆత్మనిష్టే అంటే, అది వంట చేయడం అనేది మనం తినడానికి, శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం. బాగా ధనం సంపాదించుకోవడానికి, కుటుంబం నడవడానికి చేస్తున్నాం. బాగా వ్యాపారం చేయడం కూడా దానికే చేస్తున్నాం. ఆ వృత్తి స్వీకరించినవాడు ఆ వృత్తి, వ్యవసాయం స్వీకరించినవాడు వ్యవసాయము, ఇంకొకటి స్వీకరించినవాడు ఇంకొకటి. బాగా భోజనం చేయడం అనేది, ఆ భోజనం ఆకలి కలుగుతుంది, ఆ ఆకలికి తగినట్టుగా ఏదో ఒకటి తినాలి. బాగా ఉండేవాడు పోయి ఆ హోటల్లో బిర్యానీ తింటాడు, మామూలుగా లేనివాడు మామూలుగా తింటాడు. మామూలుగా కష్టజీవి ఏది చేనులోకి కట్టుకొని పోయింటే అదే తింటాడు, చెట్టు కింద పండుకుంటాడు. అయితే ఇవన్నీ బాగా నిద్రపోవడం, సుఖాలను అనుభవించడం, ఇవన్నీ కూడా ఆత్మనిష్ఠ అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి కౌశలం అంటే ఆ కౌశలం కాదు. కౌశలం అంటే ఏమిటంటే, జగత్ సంబంధమైనటువంటి వ్యవహారములలో, మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకములలో, సుఖదుఖ రూపం మిశ్రితమైనటువంటి కర్మల్లో సంగత్వ దోషాన్ని పోగొట్టుకుంటే స్వరూప జ్ఞానంలో శాశ్వతమందును నిలకడ చెందాలి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పటికీ, ఈ పనులన్నీ చేస్తూనే అవన్నీ ఆత్మనిష్ట కిందికి రావు. అవన్నీ నీ యొక్క జగత్ వ్యాపారానికి సంబంధించినవి కాబట్టి, ఆ కౌశలం ఏం సూచిస్తోంది అంటే, జగత్ సంబంధమైనటువంటి పనుల్లో కౌశలంగా ఉన్నాడప్ప, తెలివిగా ఉన్నాడు, చాలా తెలివైనడు, బాగా బతకనే వచ్చినోడు, లౌకికంగా ఉంటాడు అనేటువంటి వినపడతాంటాయి. అంటే ఏందంటే, బాగా వాడికి లోక సంబంధమైన విషయాల్లో అయినప్పటికీ బాగా చేయగలడు, కౌశలంగా చేయగలడు అని అర్థం. అంతే తప్ప జగత్ సంబంధమైనటువంటి కౌశలం అది. అటువంటి కౌశలంగా చేయలేకపోయినాడనుకో, జగత్ సంబంధంతో కూడా తిక్కగా చేశాడనుకో, అప్పుడు అసమర్థుని జీవయాత్రలో వాడున్నాడే, దాంట్లో ప్రధాన పాత్రధారి అట్లయితాడు. అసమర్థుని జీవయాత్రలో సీతారామారావు అనేవాడు ప్రధాన పాత్రధారి. కౌశలం తెలియకపోవడం వల్ల అందరితోనూ వ్యవహరించేటప్పుడు కొట్లాట్లు వచ్చి, తన మనసుకు అన్వయించుకునేటప్పుడు భేదభావంతో ఒక రకంగా తాను ఆలోచించడం, ప్రపంచం ఇంకో రకంగా చూడబడడం, అట్లంతా అసమర్థుడైపోతాడు. జీవితాన్ని కొనసాగించలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటాడు అసమర్థుని జీవయాత్రలో. అట్లా పాత్ర అవుతుంది. ఇప్పుడు ఈ లోకంతో కూడా వ్యవహరించేటప్పుడు కౌశలంగానే వ్యవహరించాలి. అవన్నీ జగత్ సంబంధమైనవి, ఆకర్షణమైనవి, అవన్నీ దీనివే అయినప్పటికీ కూడా నువ్వు జగత్తులోనే ఉన్నావు కాబట్టి, కుటుంబ వ్యవహారాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, ప్రపంచంలోకి పోతావు కాబట్టి, అందరితోనూ కాబట్టి కౌశలంగానే చేయాలి. కానీ ఆ కౌశలం ఎటువంటిది అంటే, జగత్ సంబంధించినటువంటి కౌశలం. ఈ కౌశలం ఏమిటి అంటే, ఇది
మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకంలో సుఖదుఖ రూపమైనటువంటి మిశ్రమమైనటువంటి విద్యలలో కర్మలలో చేస్తున్నావు అవన్నీ జగత్ సంబంధమైనవి. కానీ దానికి ద్వంద్వాలన్నీ ఉన్నాయి దానికి. కాబట్టి అటువంటి దానిలతో అవి చేస్తున్నప్పటికీ ఆ కర్మలలో సంగత్వ దోషాన్ని పోగొట్టుకుంటే ఆ కర్మలలో ఏం చేయాలి? అవన్నీ చేసేదానిలో కర్తృత్వరహితంగా చేస్తున్నదాన్ని నువ్వు బాధ్యతగా నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ దాంట్లోనే నిరంతరం సంగత్వం చెందకుండా దానికి సాక్షిగా ఉంటూ ఆ సంగత్వ దోషాన్ని పోగొట్టుకుంటే అప్పుడు నువ్వు అది చేస్తున్నప్పటికీ కూడా నువ్వు స్వరూప జ్ఞానంలో నువ్వేమి ఉండాలి? నేను సాక్షిని, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను గుర్తిరిగే చైతన్యంగా సమిష్టి చైతన్యంలో ఉండే పరమాత్మ స్వరూపుణ్ణి అనే భావనలో ఉండాల. జీవుడనే భావనలో మళ్ళీ వాటితో సంగత్వం చెందితే నువ్వు చేసేటువంటి బాహ్యంగా చేసే పనులన్నిటితో సంగత్వం చెందకుండా సాక్షిత్వం నందు నువ్వు నిలకడ చెందాలి. నిలకడ చెందితే ఆ సాక్షిత్వం నందు నిలకడ చెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఆ సాక్షిత్వంలో నిలకడ చెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఈ నైపుణ్యాన్ని నువ్వు సంపాదించడం మాత్రమే నువ్వు బుద్ధిగాహ్యం అతీంద్రియం, బుద్ధిని దాటగలుగుతావు. అప్పుడు ఈ నైపుణ్యాన్ని నువ్వు సంపాదించినప్పుడు మాత్రమే నువ్వు గ్రాహ్యం అతీంద్రియం బుద్ధిని దాటగలుగుతావు. ఆ బుద్ధి ఏదైతే గ్రహిస్తుందో అది ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి స్థితిలో బుద్ధిని నిర్ణయించుకొని పెట్టుకుంటావు. బుద్ధి చేసేటువంటి కర్మానుసారిని, బుద్ధి కర్మను బట్టి పోతుంది అనేటువంటి స్థితిలో నుంచి కర్మకు అతీతంగా బుద్ధిని పని చేయించగలుగుతావు. కర్మను బట్టి పోకుండా అది కర్మకు అతీతంగా ఉన్నటువంటి అంటకుండా సచిత్వ స్థితిలో పెట్టుకున్నటువంటి స్థితిలో పని చేయించగలుగుతావు. ఇది కౌశలము అంటే. ఈ కుశలత్వాన్ని అందరూ సంపాదించలేరు. ఈ కౌశలత్వాన్ని అందరూ సంపాదిస్తారా అంటే అందరూ సంపాదించలేరు. అందరూ సంపాదించలేరు. కారణం ఏమిటి అని చెప్తున్నాడు. ఈ కౌశలత్వం అందరూ కారణం ఏమిటంటే అసురీ గుణాలను విడవలేకపోవడమే. అసురీ గుణాలు విడవలేకపోవడమే. ఇంతకుముందు ఏమో మంచి గుణాలన్నీ చెప్పారు, 26 దైవీ గుణాలు. ఆ దైవీ గుణాలు లేనివానికి ఏంటి ఉంటాయి? ఇంకా దానికి ఆపోజిట్లో ఉండేటివన్నీ ఉంటాయి. ఆ 26 చెప్పారే దానిలో వ్యతిరేకంగా ఉండేటివన్నీ ఉంటాయి. ఆ అసురీ గుణాలన్నీ విడవలేకపోతే కనుక కౌశలత్వాన్ని సంపాదించలేరు. వాళ్ళకి ఇంకా అంటే కోపం వస్తుంది. నువ్వు అంటే నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. అంటే ఇక నీవు చెప్పింది నిరూపించుకోవడానికి అవతల వారిని కొట్టేకైనా పోతారు. ఈ రకమైన అసురీ గుణాలు ఉంటాయి వాళ్ళకు. అసురీ గుణాలు విడవకపోవడం వల్ల ఏ జ్ఞానము అవ్వదు. అసురీ గుణాలు అట్లాగే పెట్టుకొని అన్ని సర్వద్వంద్వాలతో కూడి కోపతాపాలతో నిరంతరము ఉండేవానికి వాడు పొందలేడు ఏది కూడా. ఈ కౌశలత్వాన్ని అంటే కౌశలము అంటే అదే ప్రపంచంతో మామూలు జీవుడుగా ఉన్నప్పటికీ నువ్వు ప్రపంచంలో బతికేది ఒక కౌశలమైతే మళ్ళీ ఈ వేదాంత విచారణలో ఉన్నప్పుడు బుద్ధి కౌశలత్వంగా ఉండాలి అంటే ఈ వీటితో అన్నిటితో సంగమించకుండా ఉండాలి అంటే దీన్ని అందరూ సంపాదించలేరు అంటున్నాడు. ఎందుకు సంపాదించలేరు అంటే ఈ వాళ్ళలో ఉండే అసురీ గుణాలని వదులుకోలేకపోవడం. వాళ్ళలో అసురీ గుణాలు పోగొట్టుకొని మార్పు చెందితే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. అక్కడ తెలుసుకోవడానికి ఎంతో కృషి చేయాలి. వాళ్ళలోకి వాళ్ళు తొంగి చూసుకునేటువంటి నైపుణ్యం కలిగి ఉండాలి. వాళ్ళు మళ్ళీ నేను చేస్తున్నటువంటి పనులు కానీ, నేను మాట్లాడుతున్నటువంటిది కానీ, ప్రపంచంతో వ్యవహరిస్తున్నటువంటిది కానీ సరైందేనా అని వాళ్ళల్లో వాళ్ళు ప్రశ్నించుకునేటట్లు ఉండాలి. అట్లా ఉండి వాళ్ళలో ఏవైనా అట్లాంటివి చెడ్డ గుణాలు, దుర్గుణాలు ఉన్నాయా నాలో కూడా ఇట్లా, ఇవి గనక ఉంటే నేను అధిగమించలేను కదా, అధిగమించి ఆత్మజ్ఞానాన్ని ఎట్లా తెలుసుకుంటా అనేవంటి స్థితి ఉండాలి. ఇంక దీనికి ఉదాహరణ చెప్తున్నాడు భగవద్గీతలో చెప్తున్నాడు. శ్లోకం 4వ 16వ అధ్యాయంలోది. దంభో దర్భోభిమానచ్చ క్రోధ పౌరుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పాత్త సంపద మాసురీం అనేది చెప్తున్నాడు. దంభము, గర్వము, దురభిమానము, కోపము,
పరులకు బాధ కలిగించినట్లు కఠినంగా మాట్లాడుట అవివేకము అనేటువంటి ఈ ఆరు దుర్గుణాలు. ఈ ఆరు గనుక ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తి అవుతుందో, జగత్తు భ్రాంతిగతంగా కనపడుతుందో, భ్రాంతితో కూడుకొని, ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తయి చిన్నప్పుడు ఉన్నాడు పసిపిల్లడు కాటి నుంచి బుద్ధి వికాసం చెందుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే జగత్తంతటిని చూశాడు. జగత్తులో ఉండేటివన్నీ కనపడుతున్నాయి. ఇంకా వానికి ఇంకా దానికి అతీతంగా ఉండేది ఆలోచించే స్థితి ఉండదు కాబట్టి జగత్తు అంతా కూడా భ్రాంతిగతంగా కనపడుతుంది. అట్లా భ్రాంతితో కనపడే ఆ భ్రాంతిలోనే నేను శరీరాన్ని, నాకు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, హితులు, మిత్రులు, ప్రపంచం ఇవన్నీ కనపడుతుంటాయి కదా. అట్లా భ్రాంతిగతంగా కనపడుతుందో, జ్ఞానము సత్యంగా కనపడుతుందో, విజ్ఞానము వివేకమే జీవిత ప్రారంభాలుగా ఉంటాయో, ఎవరు అట్లా భ్రాంతిగతంగా కనపడుతుంది అంటే భ్రాంతి కనపడుతున్నప్పటికీ బుద్ధి వికాసం చెంది భ్రాంతి వీడినటువంటి స్థితిలో భ్రాంతి గతముగా కనపడుతుందో అటువంటి వాళ్ళు జ్ఞానము సత్యంగా కనపడుతుందో, విజ్ఞానము వివేకమే జీవిత ప్రారంభాలుగా ఉంటాయో ఎవరికైతే, వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. వాళ్ళ జ్ఞానం ఒక్కటే, జ్ఞానమే సత్యంగా కనపడుతుంది. మిగతావి అసత్యంగా కనపడతాయి. విజ్ఞానము వివేకమే జీవిత ప్రాధాన్యాలుగా ఉంటాయి. ఇతరమైనటువంటి ప్రాధాన్యాలుగా ఉండవు. ప్రపంచంలోని విషయాలు ప్రాధాన్యాలుగా ఉండవు. అట్లుండే వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సాధించగలుగుతారు. అప్పుడు ఈ పైన చెప్పినటువంటి దంభము, గర్వము, దురభిమానము, కోపము, పరులకు బాధ కలిగించినట్లు మాట్లాడుట, కఠినంగా అవివేకము ఇవన్నీ ఉన్నాయనుకో, ఇక వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని సాధించలేరు. అందువల్ల ఏమంటున్నాడంటే, నాయనా ఇటువంటి వారు నూటికో కోటికో ఒకరుంటారు. కాబట్టి బోధించేవారు అరుదుగా ఉంటారు. నీకు బోధించి చెప్పేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్పలేరు. చెప్పాడు కదా, ఆచార్యుడైతే, ఆత్మనిష్ఠుడైనటువంటి ఆచార్యుడైతే, తాను స్వయంగా దాన్ని అనుభూతి చెందిన వాడైతే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేరు అని. కాబట్టి అటువంటి వాడు ఎవడో నూటికో కోటికో ఒకడుంటాడు. కాబట్టి బోధించేవారు అరుదుగా ఉంటారు. ఆశ్రయించేటటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగా ఉంటారు. శిష్యులు కూడా ఆచరించగలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు. అంతాను కొలలుగా ఉన్నప్పటికీ, సమాజంలో ఉండే వాళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు శిష్యులుగా వచ్చినప్పటికీ, ఆచరించేటువంటి స్థితిలో ఆశ్రయించి మళ్ళా అధికారిత్వాన్ని పొందేటటువంటి శిష్యులు కూడా అరుదుగా ఉంటారు. సాధనా సంపత్తి కాడ మొదలుపెట్టి నేను బ్రహ్మననే స్థితి 4 వాక్యాల సారాంశం కాటికి పోయి నిలబడగలిగినటువంటి వాళ్ళు శిష్యులుగా ఉండే వాళ్ళలో కూడా అందరూ ఉండరు. కొందరు మాత్రమే అట్లా ఒక్కొక్క స్టెప్పు తెలుసుకుంటూ పోతారు కాలం గడిచే కొద్దీ. కాబట్టి బోధించేవారు అరుదుగా ఉంటారు. ఆశ్రయించేటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగానే ఉంటారు. పుట్టినటువంటి జీవులందరూ సరాసరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే కానీ, ఏ ఒక్కరూ యమధర్మరాజుని ఆత్మతత్వ విచారణ గురించి ప్రశ్నించలేరు. అంతా ఇటు శరీరంతో తాదాత్మ్యం చెంది జీవించి మరణించిన తర్వాత శరీరం ఇక్కడే పోయింది. అదేమో కర్మను అనుసరించి అది పోయింది. అది యమధర్మరాజు దగ్గరికి పోయిందా? యమధర్మరాజు దగ్గరికి ఏం పోవాల్సిన పనిలే. అదేమో పోతుంది. దాని కర్మలను బట్టి మళ్ళీ దానికి ఉంటుంది కదా, సరిపోయేటటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి జీవితాన్ని వస్తుంది మళ్ళా జనంలో. కాబట్టి ఆటికి పోతుంది. కానీ ఏ ఒక్కరైనా కూడా ఆత్మతత్వ విచారణ గురించి అడుగుతున్నారా? ఆ నరకలోకానికి పోతాం మనం అన్నీ చెప్తున్నారు కదా పురాణాలన్నీ. అదే చెప్తాంది కదా. ఈ పోయినోళ్ళంతా పోయినోళ్ళలో పండితులున్నారు. పోయినోళ్ళలో పండితులు కూడా తప్పు చేసేటి వాళ్ళు పోతారు కదా. మహాపండితులు, వేదాలు రాసినోళ్ళు వీళ్ళందరూ కూడా ఏవైనా దుష్కర్మలు చేస్తుంటే ఆ దుష్కర్మలు అనుభవించకపోతారు కదా. మరి వాళ్ళందరూ పోయి ఆత్మతత్వాన్ని ఎవరు అడుగుతున్నారు? ఆ పొందినటువంటి వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి మళ్ళా పోయి జన్మ తీసుకొని దాంట్లోకి పోతున్నారు. కాబట్టి ఆయన స్థితిని చూసి భయపడిపోయి ఆయన యొక్క విధించేటువంటి శిక్షలను అనుభవిస్తూ మరలా మర్త్యలోకంలోకి తిరిగి వచ్చేటటువంటి వారే కానీ, యమధర్మరాజును గురువుగా భావించి, ఆచార్యునిగా భావించి, ఈ ఆత్మతత్వ బోధ గురించి అడిగి ప్రశ్నించేటువంటి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ప్రదర్శించినటువంటి నచికేతుని వలె ఉండేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు.
చిన్న వయసులో యమధర్మరాజు దగ్గరికి పోయి ఆయన అనేకం ఇస్తానన్నా కూడా నీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా అన్నీ కూడా నేను ఇవ్వగలను, ఆ కెపాసిటీలో ఆ స్థితిలో నేనున్నాను, నీకేం కావాలంటే అని యమధర్మరాజు చెప్పినప్పటికీ వాటన్నిటినీ అవసరం లేదని చెప్పి ఆత్మతత్వాన్ని గురించి అడిగి అట్లా ఉత్తమ వివేకాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరుంటారు? నచికేతుని వల్లే ఉండేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాగే నిజ జీవితంలో కూడా ఇక్కడ మళ్ళా మన నిజ జీవితం గురించి చెప్తున్నాను. మన నిజ జీవితంలో కూడా జగత్ వ్యవహారమునకు, జగత్ వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనలని, సలహాలను, అవగాహనల్ని, ఆక్షేపణల్ని, ఆశ్రయాలని అందించేటటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ దీనికి సంబంధించి అయితే ఇంతకుముందు ఊరికే పెద్దలు చెప్తా అంటే ఆ పెద్దలు చెప్పిందిని పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ప్రత్యేకంగా వానికి మానసిక స్థితి కలిగించడానికి సైకాలజిస్టులు వేరేగా, మళ్ళా వీళ్ళందరినీ ఏది ప్రేరేపకులుగా ఉన్నారు. కొంతమంది ప్రేరేపణ అనేదే వృత్తిగా తీసుకున్నారు. ప్రేరేపణ అనే వృత్తిలో ఏం చేస్తున్నారంటే సైకాలజీ ప్రకారం వానిలో నువ్వు ఇట్లా నీకు ఈ కెపాసిటీ ఉంది, నువ్వు చదవగలిగిండేది ఇది, నువ్వు చదివిండేది ఇది, నువ్వు ఈ పనులను చేయగలవు అని వాడిని ప్రేరేపించడానికి అట్లా ప్రేరేపించే ప్రత్యేకమైనటువంటి వృత్తి చేపట్టిండే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి యూట్యూబ్లో కానీ దీనిలో కానీ అదే పని. ఇన్స్టిట్యూట్లు పెట్టి కొంతమందిని వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు సరైన మార్గంలో పోకుండా ఉండే వాళ్ళకు మళ్ళా మార్గనిర్దేశం చేయడానికి సపరేటమైనటువంటి వృత్తి నిపుణులు ఉన్నారు. అట్లున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే అట్లేం లే. వాడు పోయి ఒక గురుకులంలోనో, గురువు దగ్గరో, ఉపాధ్యాయుని దగ్గరో నేర్చుకుంటే ఆ ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు చెప్పడానికి వానికి సరైనటువంటి మార్గం ఏర్పడే కోసం పురాణంలో ఉండే పురుషులందరి గురించి చెప్పి, ఇదిగో చూడు నాయనా వాళ్ళంతా ఇట్లా జీవించారు, అట్లా జీవించారు, దాన ధర్మాలతో జీవించారు, త్యాగాలతో జీవించారు, ధర్మనిష్టతో జీవించారు, మాట కట్టుబడి జీవించారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు పూర్వకాలం. అవన్నీ చెప్తే వాటిని బట్టి వాడు పోయేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా అనేక మంది ఈ విధంగా సూచనలు, సలహాలు, అవగాహన, ఆక్షేపణలు తెలియజేయడానికి ఆ ఆశ్రయాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళకు బోధించేటటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. ఇవన్నీ చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు బయట. కానీ నాయన ఆత్మనిష్ట గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలట. ఇప్పుడు అట్లాంటి చెప్పేవాళ్ళు ఎవరున్నారు అంటే ప్రత్యేకంగా నువ్వు పోయి గురువుని ఆశ్రయిస్తే తప్ప ఈ బయట అదే పనిగా ఈ జగత్ వ్యవహారము దానికి సంబంధించినటువంటి కోచింగ్లు ఇచ్చేవాళ్ళు కానీ, సలహాలు, అవగాహనలు ఇచ్చేవాళ్ళు కానీ, నైపుణ్యం పెంచేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఆత్మనిష్ట గురించి చెప్పగలరా అని ప్రశ్నించాలట. అట్లా ఆత్మానుభూతిని మీరు పొందారా అని ప్రశ్నించాలట. ఎవరైనా అట్లా పోయిన చోట ఆత్మానుభూతిని, ఆత్మను గురించి ప్రశ్నించాలట. ఒకవేళ గురువుని ఆశ్రయించినా కూడా అట్టి ఆత్మానుభూతి విషయమై, ఆత్మనిష్ట విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలట. అట్లాంటి పరిప్రశ్న వేయాలట. ఎట్లుండాలంటే మామూలు ప్రశ్నలా కాకుండా పరిప్రశ్న అది. పరిప్రశ్న అంటే శోధించి దాని యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి ప్రశ్న అది. అట్లాంటి ప్రశ్న వేయాలట. అలా ఎవరినైతే నీవు అర్థిస్తావో, అట్లా ఎవరినైతే నువ్వు ఆత్మనిష్ట కోసం ఆ విధంగా పోయి అర్థిస్తావో తప్పక నీకు సహాయం చేస్తాను, ఆత్మనిష్ట విషయమై తప్పక నీకు ఆత్మానుభూతి పొందేటట్టు చేస్తాను అని వాగ్దానం చేయగలిగేటటువంటి ఆచార్యుడిని ఆశ్రయించాలి. తప్పక చేస్తాను నాయన, నీకు ఆత్మను గురించి చెప్తాను, ఇది చెప్తాను, అంతా సర్వము చెప్పగలుగుతాను నేను అనేటువంటి సాధకుడిగా పోయినప్పుడు ఎట్లెట్లా వచ్చింటాడు కాబట్టి ఆ సాధకుడు పోయింటే ఆ సాధకుని గురించి చెప్పినాడు కదా కృష్ణప్రభు ఫస్ట్ దాంట్లోనే చెప్పినట్టు నీకంతా తెలియజేస్తానని, మొదలు అక్షరాన్ని నెరిగించి మళ్ళీ ఎరుకు నేర్పిస్తానని అక్షర గురువు దగ్గరికి పోతే చెప్పినాడు. అట్లా మామూలు గురువు దగ్గరికి నువ్వు పోయినావు అనుకో, ముందు ఆత్మను గురించి చెప్పినాయనంటే సరే, ఆత్మ ఇప్పుడు అద్వైత గురువు దగ్గరికి పోయినా అనుకో ఆయనైనా ఆత్మ గురించి చెప్తాడు. వేదాంతంలో ఉండే ఏ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక లేకపోయి ఏ సిద్ధాంతం ప్రకారం పోయినా కూడా వాడు కొంతైనా కూడా ఆత్మనిష్ట గురించి, ఆత్మ గురించి తెలుసుకొని ఉంటారు. విచారణే అది కాబట్టి దేహానికి సంబంధించింది అయితే జగత్తుకు సంబంధించినవి కాబట్టి ఆటికి పోయినాడు అంటే ఆ ఆత్మనిష్ట గురించి తెలియజేసేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆత్మాతీతము
అనే స్థితిలోకి వస్తే అది అచల బోధలో మాత్రమే దానికి అతీతంగా ఉండేది చెప్పగలిగే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానం చేయగలిగిండే ఆచార్యుడినే నువ్వు ఆశ్రయించాలి. నేను తప్పకుండా నీకు ఆత్మనిష్ట విషయమై నీకు ఆత్మానుభూతి పొందేటట్టు చేస్తాను అని నీకు చెప్పగలిగే ఆచార్యుడినే ఆశ్రయించాలి. కాబట్టి గురు పౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగం అనేటటువంటి పద్ధతి ద్వారా గురువు గారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి గురు పౌర్ణమి అనేటివి జరిగినప్పుడు ఆ గురు పౌర్ణమి అప్పుడు కానీ మామూలుగా అయినా సరే పౌర్ణమిలో అయినా నీకు గురువు హస్తమస్తక సంయోగం ద్వారా నీకు ఉపదేశం ఇచ్చినప్పుడు చెప్తున్నాడంటే ఇదేంది నాయనా నీ మీద పెట్టాను తల మీద, ఇది నీకు తెలుస్తోందా? ఎట్లా తెలుస్తోంది? కళ్ళు మూసుకుంటే కూడా తెలుస్తోంది, స్పర్శ ద్వారా తెలుస్తోంది. అంటే ఏదైతే నీ సర్వమును నువ్వు మూసుకున్నా నువ్వు లేకపోయినా చూసే కళ్ళు కాకుండా లోపల ఒకటి గుర్తిస్తోంది, సర్వమును గుర్తించేది ఒకటి ఉందే, ఆ గుర్తించేదే నువ్వు అని నీకు స్పర్శ ద్వారా చెప్పి ఏం చేస్తున్నాడు అంటే ఈశ్వరుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాడు నీకు. నీ మీద అస్తమస్తక సంయోగం చేసి ఈశ్వరుని గురు పౌర్ణమి నాడు ఎందుకని గురు పౌర్ణమి అనే పదం పెట్టారంటే ఈశ్వరుడు ప్రథమ గురువుగా బోధించాడు కాబట్టి గురుగీత బోధించాడు. అంతకుముందు దక్షిణామూర్తి స్థితిలో దేవతలకు కూడా బోధించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా గురువు కూడా నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్దానం చేస్తున్నాడు. శిష్యుడు ఈశ్వరుడు సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు. శిష్యుడు కూడా ఈశ్వరుని సాక్షిగా గురుపాదాలను ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి శరణాగతుడు అవుతున్నాడు. శరణాగతి కాదంటే శరణాగతి అంటే చరణములు అంటే చేతులతో పోయి ఊరికే కాళ్ళు పట్టుకొని ఆ శరణాగతి కాదు. శరణం అయిపోతున్నాడు. తాను సర్వము తాను గురువుకు శరణు వేడి శరణి పొందినట్టు. శరణాగతి అంటేనేమో చేతులతో పాదములను బట్టి నాయన నువ్వు ముక్కుంటాను అన్నట్టు. కాబట్టి ఏది నేను నీకు నీ పాదాలకు దాసుని చేతులతో శరణాగతి కాకుండా సర్వస్వ శరణాగతి, సర్వము నేను నీకు శరణ పొందుతున్నా, నీ శరణు కోరుతున్నా అని సర్వస్వ శరణాగతి పొందాలి. శరణాగతి అంటే సంజ్ఞారూపకంగా కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ఏమి చూడడానికి ఈ విధంగా సంజ్ఞారూపకంగా అది సంజ్ఞ అనమాట. కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నాను కానీ లోపల సర్వము మనసులో శరణం కోరి ఉన్నాను నేను అని అడిగినట్టు. ఇంకా అంతకుమించి ప్రార్థించడానికి వేరే మార్గమే లేదు కాబట్టి అంతకుమించి ఇంకా సర్వస్వ శరణాగతి అయినిచ్చి ఇంకా నువ్వు వేరేగా లేవు. ఇంకా సర్వము శరణాగతులు అయినావు కాబట్టి అంతకుమించి ప్రార్థించే మార్గం వేరే లేదు కాబట్టి హృదయపూర్వకమైనటువంటి నివేదన, హృదయపూర్వకంగా నివేదిస్తున్నావు. నీ యొక్క అంతరంగంలో ఉండే విషయం అంతా గురువు గారికి నివేదిస్తున్నావు. హృదయపూర్వకంగా నివేదించిన తర్వాత అది శరణాగతి. నీ హృదయంలో ఉండేదంతా గురువుకే నివేదించితే అది శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువును ఆశ్రయించాం. అటువంటి పద్ధతిలో ఆశ్రయించాం. మానసిక ఆశ్రయాన్ని పొందటము, మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం. మానసికంగా ఆశ్రయాన్ని పొందడము, మనస్సును ఏం చేయాలంటే హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే. మనస్సును హృదయ స్థానంలో నిలిపి ఉంచాలి. అప్పుడు అన్ని సాధనల యొక్క పరమగమ్యం అదే. మనసును హృదయ స్థానంలో నిలిపి పెట్టాలి. ఆ హృదయాన్ని ఏం చేయాలి? ఆ హృదయంలో ఉండేటువంటి సర్వభావాలని ఆ హృదయాన్నే తీసుకెళ్ళి నివేదన చేయాలి గురువుగారి దగ్గర. కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచి పరాప్రోక్తమైనటువంటి స్వరూప జ్ఞాన విశేషం చేత నువ్వు జీవించడం. మనస్సు అనేదాన్ని హృదయ స్థానంలో నిలిపి అట్లా ఉంచినప్పుడే అట్లా హృదయ స్థానంలో ఉంచే చేయాలట. ఏదంటే పరాప్రోక్తమైనటువంటి పరాన్ని గురించి ఆ పరం వల్ల వచ్చినటువంటి పరాప్రోక్తమైనటువంటి స్వరూప జ్ఞాన విశేషం, ఆ వచ్చినటువంటి స్వరూప జ్ఞాన విశేషం పరాన్ని గురించి విచారణ చేసిన తర్వాత నీకు వచ్చేటువంటి స్వరూప జ్ఞాన విశేషం చేత నువ్వు జీవించాలి. నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి నేను శరీరము
అని దానికి సంబంధించినటువంటి ఆకర్షణలు కానీ ప్రలోభాలకు కానీ దాంట్లోకి సంగమించి జీవిస్తేనేమో మళ్ళీ జీవుడుగా జీవించినట్టు. దాన్ని పరంగా ఉండేటువంటి స్వరూప జ్ఞానంతో జీవిస్తేనేమో నువ్వు శరీరంగా భావించకుండా ప్రపంచం యొక్క దానితో తాదాత్మ్యం ఏమీ చెందకుండా నీ యొక్క స్వరూప జ్ఞానంతోనే నువ్వు ఉన్నట్టు. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో స్వరూప జ్ఞానంతో ఏం చేసినప్పటికీ కూడా నేను అనేది ఏమిటి, నేనంటే ఈ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి అన్నిటికీ అధిష్టానంగా ఉండే ఆత్మది. ఈ ఆత్మే సమిష్టిలో పరమాత్మ. అది నేనే అయి ఉన్నాను, నేను ఆ స్థితిలో ఉన్నాను, నేను అన్నిటికీ సర్వావస్థలలో సర్వ కార్యములలో జరిగేటువంటి సర్వకర్మలకి సాక్షిగా ఉన్నాను, కింద వాటితో సంగమించకుండా ఉన్నాను అనే భావనతో ఎవరైతే చేస్తారో వాళ్ళు సరైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారన్నమాట. వాళ్ళు సరైన విధానంలోకి ప్రవేశిస్తారు. అటువంటి వారు అతి కుశలురైనటువంటి గురువును ఆశ్రయిస్తున్నారు. అటువంటి వారే అతి కుశలురైనటువంటి గురువును అటువంటి వారే ఆశ్రయించగలరు. అటువంటి వారిని ఆశ్రయిస్తే ఆ గురువు ఇక అన్నీ తానై శిష్యుని యొక్క మనసెరిగి చేయగలుగుతాడు. అటువంటి స్థితిలో ఉంటే గురువు ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటువంటి కొద్దిపాటి మార్పులను కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్థత ఆయన దగ్గర ఉంది. గురువు ఎటువంటి వాడు అంటే చెప్తున్నారు చూడండి, శిష్యునిలో ఏర్పడేటువంటి కొద్దిపాటి మార్పులను కూడా చెప్పకనే గ్రహించగలిగేటువంటి సమర్థత ఆయన దగ్గర ఉంది. శిష్యుడు చెప్పాల్సిన పని లేదు. శిష్యునిలో వచ్చేటువంటి ప్రవర్తనలో, మాట తీరులో ఈ వచ్చే తేడాలని శిష్యుడు చెప్పకముందే గురువే గ్రహించగలుగుతాడట. గురువే ఆ కొద్దిపాటి మార్పులు కూడా వీనిలో ఇక్కడ వచ్చి మాట్లాడడం, చెప్పడం, వినడం, చేయడం ద్వారా ఏం మార్పు జరుగుతుంది, ఏమైనా కొద్దిగానైనా మార్పు జరుగుతుందా లేదా అని ఆ మార్పుల్ని గ్రహించగలడు, గురువు గ్రహించగలడు. అలా చూస్తేనే ఇలా గ్రహించేస్తాడు, అలా చూస్తేనే ఇలా గ్రహిస్తాడు, వింటూనే గ్రహిస్తాడు. వాని యొక్క పలుకులు ఏమొస్తున్నాయో, శిష్యుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం అడుగుతున్నాడో, జవాబు ఏమిస్తున్నాడో దాన్ని బట్టి గ్రహిస్తాడు. వినకుండా కూడా గ్రహిస్తాడు. వినకుండా గ్రహిస్తాడంటే అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు గురువు. వినకుండా కూడా వాడు శిష్యుడుగా ఉండేటువంటి వాడు వ్యవహారికంగా ప్రవర్తించే దాంట్లోని బట్టి కూడా చూడొచ్చు. మాట్లాడకపోయినప్పటికీ కూడా అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. అపరోక్షంగా కూడా వాడు ఎటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నాడో, ఏమైనా మార్పు చేసినా లేదా అని చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ ఉంటాడు. గురువు ఏం చేస్తుంటాడంటే శిష్యుడిని నీడలాగా వెంబడిస్తూ ఉంటాడు. నీ హృదయ స్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి, నీ హృదయ స్థానంలో నువ్వు ఆల్రెడీ ఆశ్రయించినప్పుడే తనుమనధనములన్నీ దారబోసి సర్వస్వ శరణాగతి పద్ధతిలో నువ్వు ఆశ్రయించావు కాబట్టి, నువ్వు ఆశ్రయించినప్పటి నుంచి నీ హృదయ స్థానంలోనే గురువు ఉండి నిలకడైన స్థానం కలిగి ఉండి నీలో కలుగుతున్నటువంటి మార్పులన్నీ గ్రహిస్తాడు. నీలో ఏమేమి మార్పులు కలుగుతున్నాయో గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయ స్థానంలో నిలుపుకోవాలి. నువ్వు కూడా ఆ విధంగా గురువుని హృదయ స్థానంలో నిలుపుకుంటే హృదయ స్థానంలో గురువే ఉండి నీలో జరిగే మార్పులను గమనిస్తాడు. దానికి అనుగుణంగా నీకు చెప్పగలుగుతాడు. నీకు చెప్పగలిగితే నువ్వు ఆ రకంగానే పరిణితి చెందుతూ పోతావు. అంతకుముందు ఒకవేళ ఏ రకంగా ఉన్నప్పటికీ అన్నీ తగ్గుతూ పోతాయి. మూర్ఖత్వము, భ్రాంతి, జగత్తుతో నీకుండే బంధాలు ఇవన్నీ కూడా ఒకటొకటి అర్థమైపోయే కొద్దీ వాటిలో నుంచి విడిపడతావు. విడిపడి ఆ గురువు చెప్తున్నటువంటి దాన్ని అన్నిటినీ నువ్వు గ్రహించుకోగలుగుతావు. ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని నువ్వు సంపాదించాలి. నువ్వు ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని, మానసికంగా నువ్వు ఆశ్రయం పొందేటువంటి కుశలత్వాన్ని నువ్వు సంపాదించాలి, నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడు ఏమవుతావు అంటే సర్వార్పణ అయిపోతావు. అన్నిటినీ అర్పించిన వాడివి అయిపోతావు. సర్వార్పణ అయిపోతావు అన్నమాట. ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో, ఎవరైతే సర్వార్పణ చేసినటువంటి స్థితిలో శరణాగతి అవుతారో
అటువంటి శిష్యుడు ఏం చేస్తాడు? అటువంటి శిష్యుడు సర్వస్వ శరణాగతి అయ్యాడు కాబట్టి గురువుని తన హృదయస్థానంలో నిలుపుకుంటే గురువు భేదంగా లేడు. గురువు అక్కడే ఉండి నిన్ను దాటించేటువంటి, నిన్ను ఈ స్థితిలో నుంచి అనుభవించేటువంటి నీ స్థితిలో నుంచి ఇంకా ఉత్తమ గతి పొందేటటువంటి అవకాశం నీకు కల్పించడానికి గురువు అవకాశం ఇచ్చినట్టు నీకు. నువ్వు అటువంటి విధంగా శరణాగతి స్థితిని గనక అనుభవిస్తూ ఉంటే వాళ్ళకేమవుతుంది? ఉత్తమ గతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇంకా ఇందులో ఒక మర్మగర్భమైనటువంటి విశేషం కూడా ఉంది. ఇందులో ఒకటి మర్మగర్భమైన విశేషం ఉందట. ఏందంటే, నూటికో కోటికో అనడంలో ఒక ఉద్దేశం ఉంది. ఈ నూటికో కోటికో అనే మాట ఎందుకు అన్నారు అంటే దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఏమిటంటే, సాధారణంగా అందరూ ఎక్కడో నూటికో కోటికోనండి అని అంటుంటారు. మామూలుగా కూడా బయట ప్రపంచంలో వేదాంతంలో కాకుండా బయటికి కూడా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు ఎవరో నూటికో కోటికో వారికి జరుగుతుంటుంది, ఇట్లా అట్లా జరుగుతుంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా సాధారణంగా అందరూ ఎక్కడో నూటికో కోటికోనండి అని అంటుంటారు. అంటే శతజన్మలకు ఒకసారి ఈ అవకాశం వస్తుందంట. నూటికో అంటే 100 జన్మలకు ఒకసారి ఇట్లాంటి అవకాశం వస్తుందంట. శతజన్మల ఆయుర్దాయం అనగా 100 లేక 10,000 సంవత్సరాలకు ఒకసారి నీవు ఈ ఆత్మనిష్టను పొందాలనే ఆసక్తి కలుగుతుందట. అట్లా 10,000 100 అంటే 10,000 సంవత్సరాలు, 100 జన్మలు అనమాట. ఒక జన్మలో 100 ఏండ్లు ఆయుష్. అట్లా 100 అంటే 10,000 సంవత్సరాలకు ఒకసారి కానీ నీకు ఈ ఆత్మనిష్ట పొందాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. ఎవరికో ఒక్కరికే కలుగుతుంది. ఆ కలిగిన వాళ్ళే ఎవరో నూటికో కోటికో ఒకరు. ఒక ఊరిలో 5,000 మంది ఉంటే పట్టుమని 10 మందో 20 మందో వీళ్ళు ఉంటారు. ఈ విచారణ చేయాలి అనేవాళ్ళు. లేదంటే ఏదో ఏటికి పోతా అంటే ఊరంతా ఏదో ఆచరిస్తా అంటే ఆటికి పోదాం, దాన్ని మొక్కుందాం, మొక్కుకొని ఏదైనా కానీ ఒకటి ఈ సంవత్సరం ఏటో లేకపోతే ఏదో ఒకటి బలిద్దాం, బలిచ్చి మొక్కుందాం కోరికలు. ఇట్లా ఈ విధమైనటువంటి కాకుండా విచారణ చేసి తెలుసుకోవాలి అనేటువంటిది 5-10 మందికి మించి ఉండదు. అందుకని నూటికో కోటికో ఒకరు అనేదే కాక వాళ్ళకు ఆ ఆలోచన పుట్టడానికి కూడా 100 జన్మలు అయిపోయి ఉంటుందంట. 100 జన్మల ఆయుర్దాయం అయిపోయినిచ్చి పుట్టి ఉంటుందంట ఆ ఆలోచన. అట్లా 10,000 సంవత్సరాలకు ఒకసారి నీవు ఆత్మనిష్టను పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధాన్ని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యను ఉద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైనటువంటి అంశాన్ని ప్రాధాన్యంగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనది. నువ్వు చూడండి, మళ్ళీ ఆసక్తి కలిగినిచ్చి ఆ ఆసక్తి కలిగిపోయినావు, గురువు దగ్గరికి పోయి చేరావు. చేరిన తర్వాత ఆ ఆసక్తిని అక్కడికి పోయి చేరించి మళ్ళా ఒక ప్రతిబంధకాన్ని ఉద్దేశించి నువ్వు ఏదో ఒక ప్రతిబంధకం కలిగిందని, ఓ సమస్యను ఉద్దేశించి, ఓ సమస్య కలిగిందని, ఏదో తాత్కాలికమైనటువంటి అంశం ఒకటి, ఏదో తాత్కాలికమైన సమస్య వచ్చింది నీకు, ఆ పనులు ముఖ్యమైపోయినాయి. దాన్ని ప్రాధాన్యంగా స్వీకరించి ప్రాధాన్యంగా చేరి ఈ ఆత్మబోధ తెలుసుకోవాలని మళ్ళా దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా స్వీకరించి కొంతమంది ఆత్మానుభూతి కొరకు చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనది. దీంట్లోకి వచ్చావు, వచ్చిన తర్వాత ఏదో కొంత సమయం దీనికి కేటాయిస్తే చాలు, మిగిలిన సమయం నీ వ్యవహారాలన్నీ జరిగిపోతానే సగమంతా నిద్రపోతుంది. ఇంక జాగ్రత్తలో ఉండే మిగతా సగమంతా జగత్ సంబంధమైన వ్యాపారాలు అయిపోయాయి 12 లేచినప్పటి నుంచి. కాబట్టి ఏ గంటో 2 గంటలు దీని గురించి విచారించకుండా కూడా పోయి ఇక మొత్తానికే నాకు ఈ ప్రతిబంధకం వచ్చింది, నాకు ఆ పని వచ్చింది, నాకు ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది, ఏవో ఉంటే వీటన్నిటి ఆధారంగా వీటన్నిటిని అడ్డం పెట్టుకొని దీనిల కారణంగా నువ్వు ఆత్మానుభూతి కొరకు చేసే ప్రయత్నాన్ని విరమించడం, దాన్ని మధ్యలో విరమించొద్దు తీయబ్బా ఇది మళ్ళీ చూసుకుందామంటే మళ్ళా జనంలో ఎట్లా ఎన్ని జనంలో మళ్ళా చూసుకుందామంటే మళ్ళా జనంలో అని కాదు, ఇంకా అనేక జన్మలు కూడా జరగచ్చు అనేది అత్యంత హీనమైనటువంటిది. ఆ విధంగా దాని కారణంగా నాకు ఇబ్బందులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయనే కారణంగా ఆత్మబోధలో నుంచి విరమించుకోవడం అనేది హీనమైంది.
ధన్యత చెందే అవకాశము 100 జన్మలకు, శతజన్మలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అట్లా ధన్యత చెందే అవకాశము ఎప్పుడో 100 జన్మలకు ఒకసారి వస్తూ ఉంటే దానిని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మొదలుపెట్టిన తర్వాత ఏంటేంటివో వచ్చినాయి. చీకాకులన్నీ ప్రపంచానికి సంబంధించి వచ్చాయి. ఇంట్లో వచ్చినాయి, బయట వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అవన్నీ వ్యవహారాలు చేస్తున్నప్పటికీ రోజువారీ తింటున్నాం, రోజువారీ మిగతా శరీర ధర్మాలన్నీ నిర్వర్తిస్తున్నావు గదా! కాబట్టి నువ్వు దానిల కారణంగా దీంట్లో నుంచి ఆత్మబోధలో నుంచి విరమించాల్సిన పని లేదు. అవన్నీ చేస్తున్నప్పటికీ ఎవరెవరి చెంత పూర్తి దీని చెంత పడినోడు దీని చెంతలో ఉంటాడు. అవన్నీ ఎన్ని పనులన్నీ ఉన్నాయి ఇక. కాబట్టి దీన్ని ఎంతగా పెట్టుకోవాలి? ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. దీనికి వేరే కారణాలు చెప్పి దీన్ని మధ్యలో విరమించరాదు. కాబట్టి 100 జన్మలకు ఎప్పుడో, నూటికో, కోటికో అంటే ఎప్పుడో 100 జన్మలకు ఎప్పుడో ఒకసారి వచ్చిండే అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అట్లా చేయరాదు. సద్వినియోగపరచుకుంటే గట్టెక్కి ఆత్మానుభూతిని పొంది ఇంక దానికి అతీతంగా ఉండే స్థితిలోకి నువ్వు పోతావు. కాబట్టి జన్మరహితమే అయిపోతే ఇంక మళ్ళీ నీకు జన్మతో పని లేదు, మళ్ళీ చావుతోను పని లేదు, మళ్ళీ ఈ వ్యవహరించేటువంటి సకల పనులతోనూ పని లేదు. దేహాలు కలుగుతాన్నప్పటికీ దానిలో కారణమైనటువంటి వస్తువు పోయి ఉంటుంది. ఇక మళ్ళా అది పోయి మళ్ళీ కల్పించుకునేది కూడా ఇతరం లేదు. కాబట్టి ఈ పోతే మళ్ళీ పోయితే కల్పించుకుంటుంది అనేది కూడా లేదు. కల్పించుకోకుండా పోయే స్థితి వచ్చే వరకు కొనసాగాలి. మధ్యలో నాకు పనులు ఏర్పడినాయప్ప, నాకు చాలా నష్టమైంది, ఇగో అప్పులైనాయి, లేకపోతే సమస్యలైనాయి అని మధ్యలో విరమించే స్థితి ఉండకూడదు. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పండి. మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. మేలుకొలుపు చెప్తావు. అవును, అది మేలుకొలుపు కాదులే, తత్వం చెప్తున్నా. మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. నా మాటలే శంభు వినదు, ఒక్కనాడైన శ్రీరామయనదు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. బట్ట బయట నెదిరుగుచుండు, దీని గుట్టెవ్వరికి తెలియకుండు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. పరుల ద్రవ్యముల కాశించు, భక్తవరులనే ప్రొద్దు నిందించు. పరద్రవ్యముల కాశించు, భక్తవరులనే ప్రొద్దు నిందించు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. ఆశా పిశాచములను గూడి, కాసులాశించు మానంబు వీడి. ఆశా పిశాచమును వీడి, కాసించు మానంబు వీడి. మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. ఇతరులకు బోధించు లెస్స, తనకు సతతంబు కలిగుండు పిస్స. ఇతరులకు బోధించు లెస్స, తనకు సతతంబు కలిగుండు పిస్స. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. పరకాంతలను చూచి మెచ్చు, పైన బడి పైటు కొంగులో దొచ్చు. పరకాంతలను చూచి మెచ్చు, పైన బడికు పైటు కొంగులో దొచ్చు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. సర్వంబు గుర్తెరుగుగాని, ఎరిగి ఎరిగి పాతకము చేసును పూని. సర్వంబు గుర్తెరుగుగాని, ఎరిగి ఎరిగి పాతకము చేసును పూని. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడు తెలుసుకొంటి. దీనికేమో చేటు బుట్టే, దుష్ట మానవులాశించబట్టే.
దీనికేమో చేటు బుట్టే దుష్ట మానవులాశించబట్టే రామ మనసెంతో మంచిదనుకుంటే దీని మర్మమిప్పుడు తెలుసుకుంటే తరముగాదుర నీటు శానా భద్రగిరివాస నీ పాదమానా తరముగాదుర నీటు శానా భద్రగిరివాస నీ పాదమానా దీనితో వేగించలేను మంచి దానిగా చేయు మ్రొక్కేను దీనితో వేగించలేను మంచి దానిగా చేయు మ్రొక్కేను మనసెంతో మంచిదనుకుంటే దీని మర్మమిప్పుడు తెలుసుకుంటే కృష్ణదాసుని గూడుకోదు భద్రగిరివాసుడంటే బల్చేదు కృష్ణదాసుని గూడుకోదు భద్రగిరివాసుడంటే బల్చేదు రామ మనసెంతో మంచిదనుకుంటే దీని మర్మమిప్పుడు తెలుసుకుంటే బలో శ్రీ సద్గురు మహారాజ్కి జై మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం శాంతి 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 బలో శ్రీ సద్గురు మహారాజ్కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు జై గురు సాబ్లో అందరికి జై గురు అందరికీ జై గురు నమస్తే స్వామి. గురుదేవ్.